బాగున్నారా? ఇది మేము థాయిలాండ్‌లో తీసుకున్న ఇల్లు. చూసేద్దాం వచ్చేస్తారా? మరొచ్చేసేయండి. ఇదిగో ఇది పెద్ద హాలు. ఇది ఆ బెడ్‌రూమ్‌కి, ఈ చిన్న బెడ్‌రూమ్‌కి, హాల్‌కి మధ్యలో ఒక డోర్ పెట్టి దానికొక గ్లాస్ పెట్టారు. దాన్ని క్లిక్ చేస్తే ఖాళీ ఖాళీ వచ్చి ఈ ఏసీ గాలి ఆ గదిలోకెళ్ళేలాగా పెట్టారు. చూసారా? ఇది బాత్రూము. ఇది ఇండియన్ ఇండియన్ కాదు. ఏఐటీ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో తీసుకున్నాము. థాయిలాండ్ వాళ్ళు అలా సాగ్గొట్టి బాగా మాట్లాడతారు. నాకక్కడ ఉన్నన్ని రోజులు కకకకకకకకకక కాకుల సౌండ్‌లా ఇనిపిచ్చింది వాళ్ళ మాటలు. కానీ చాలా ఎంజాయ్ చేశాననమాట. వాళ్ళ స్లాంగు ఎంత సాగ్గొడుతున్నారో ప్రతి షాప్‌కెళ్ళినా కూడా నమస్తే, కున్కాప్, స్వాదికాప్ అంట భలే సాగ్గొడుతున్నారు. కూన్కాప్ అంటే థ్యాంక్స్ అనుకుంటా. స్వాదికా అంటే వెల్కమ్. ఇదిగో బాల్కనీ అని అనుకుంటున్నానండి. నేను కూడా మర్చిపోయాను. అప్పుడు విన్నప్పుడు అలాగే ఆ 2 వర్డ్స్ బాగా నేర్చుకున్నాను. అది ఇప్పుడు మళ్ళీ మర్చిపోయాను. ఇదో మాస్టర్ బెడ్రూము. అన్నింత ఫర్నిచర్‌తో ఉంది. ఈ క్యాంపస్‌లో కాబట్టి మనకు రెంట్ కొంచెం తగ్గింది. అదే బయట తీసుకుంటే వాచిపోయేదనమాట. 2 మంత్స్ స్పెండ్ చేశాము. జనవరిలో వస్తేనే ఇక్కడ అసలు మామూలుగా ఎండ లేదండి. అసలు ఎంత ఎండో బయటికెళ్ళి తిరిగి రావాలంటే చచ్చిపోయామనమాట. ఇంకొకటి మనం ఏదైనా సరే ఒక 5 లోపే తిరిగేసి వచ్చేయాలి. తర్వాత షాపులు ఉన్నట్లు కొన్ని కొన్ని ప్రాంతాలలో అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. మొత్తానికైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. క్యాంపస్ కూడా ఎంత బాగుందోనండి. నేచర్‌లో ఉన్నట్టుగా ఎంత బాగుందో. చెట్లు నీడతోటి బాగా అసలు ఎంత పెద్దదో. మనం బస్ దిగి నడిచి రావాలంటే చచ్చిపోతాం. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడితే మాత్రం మామూలు నరకం గాదు. కిచెన్ గూడా ఎంత పెద్దదో కబోర్డ్స్ తోటి అసలు మన ఇంట్లో ఉన్నంత ఫీలింగే వచ్చింది. ఇదొక చిన్న బెడ్‌రూము. బయట ఊరికెళ్ళి అనీజీగా ఉన్నట్టు అనిపించలేదనమాట. చక్కగా వండుకొని హెల్తీగా తిని హెల్తీగా తిరిగి ఎంత బాగుందో.